వాగ్వాదిని, లలితా సహస్రంలో ఉండే మాట. వాగ్వాదిని వామకేశి వన్యమండల వాసిని. వాగ్వాదిని అంటే సింహం భట్ల రామూర్తి గారు వ్యాఖ్యానం రాస్తారు మహానుభావుడు. తన భక్తుడికి వక్తృత్వానికి అవసరమైనటువంటి భాషనంతా అందిస్తుంది కాబట్టి అమ్మవారిని వాగ్వాదిని అన్నారమ్మ. అది ఆవిడ అందిస్తుంది, ఆవిడ చూసుకుంటే నేను నిమిత్త మాత్రం. ఇలా నిమిత్త మాత్రంగా నిర్వహిస్తే మనకు అహంకారం రాదు, మనకెప్పుడూ నిరాశ కూడా రాదు. కానీ అర్జునుడు ఏం చేశారంటే ఒక్క ప్రాణిని కూడా నేను వెళ్ళనివ్వను అని ఒక తల్లి పాము పిల్ల పాము పైకెడుతుంటే ఖండించాడమ్మా. అంత పని చెయ్యాలా, అంత పని చెయ్యాలా? అది కూడా తక్షకుడు, ఆయన తల్లి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే పాములకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే విపరీతంగా తల్లి కింద పరిగెడుతోంది, కడుపు కాలిపోతుంది, పొట్ట కాలిపోతుంది. కాళ్ళు చేతులు లేవు కదా, పొట్టతో పాకాలి కదా, పాము పొట్ట కాలిపోతుంది. ఈ బిడ్డ ఉన్నాడే తక్షకుడు, వాడు యువరాజు కదా. అప్పుడు అవి రెక్కల పాములు, వాడికి రెక్కలు ఉండేవి. అమ్మా నేను ఎగురుతాను, నువ్వు నా తోక పట్టుకో, నువ్వు నా తోక పట్టుకో. ఆ తల్లి ఏమందంటే అలా కాదురా అబ్బాయి, ఎగిరితే అర్జునుడమ్మా మామూలు వాడు కాదమ్మా, నేను నిన్ను మింగేస్తాను, నేను నిన్ను మింగేస్తాను, నోరు వరకు మింగుతాను రా, నేను పాక్కుంటూ వెళ్ళిపోతాను, పోనీ నేను కాలిపోతాను, నువ్వు బతుకుతావురా అందమ్మా, నువ్వు బతుకుతావు. అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. పాములకు ఉంది తల్లి ప్రేమ, మనుషులకి లేక